మాత్రం మస్ట్. మేము వచ్చేసి సాంసేలో ఉన్న కెంగన్కొండ హోమ్ స్టే అనే హోమ్ స్టేలో స్టే చేసామండి ఆ నైట్. మార్నింగ్ వచ్చేసి వ్యూస్ ఇవి ఎంత అందంగా ఉందో చూడండి తోటల మధ్యలో. ఈ కెంగన్కొండ హోమ్ స్టే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి, అది మీరు సాంసే విలేజ్లో చూస్తే తెలిసిపోతుంది. ఏదన్నా మీకు కావాల్సింది మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే కంపల్సరీ కోడిపుంజులు ఎంత బాగుంది అంటే వాళ్ళ ఇల్లు అసలు మర్చిపోలేమండి. వాళ్ళ ఇంటిని మాత్రం అద్భుతంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటిని కొన్ని డ్రోన్ షాట్స్లో చూపిస్తాను, చూసే. $500 మీటర్స్ కిందకి దిగితే ఇలా ఉంటుందండి. ఆయన ఓనర్ నాకు చాలా హెల్ప్ చేశారు దిగడానికి, కాలుతో ఇబ్బంది ఉందని చెప్పేసి. మీకు వీడియోలో కూడా కనిపిస్తున్నారు కదా, ఆయన ఓనర్, ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్. మనిషికి $100 తీసుకున్నారు కిందకి తీసుకోవడానికి వాళ్ళకి. ఇక్కడ మనకు కావాల్సినంత సేపు ఎంజాయ్ చేయొచ్చండి. ఎలనీరు ఫాల్స్, నేత్రావతి ట్రెక్ వచ్చినారు, ఇది మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. అక్కడ డ్రోన్ డే 3 రోజు కెంగన్కొండ హోమ్ స్టే నుంచి స్టార్ట్ అయిపోయి కేతన్మక్కి వ్యూ పాయింట్కి వచ్చామండి. ఈ వ్యూ పాయింట్కి ఇది బేస్ పాయింట్ అనమాట. ఈ బేస్ పాయింట్ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ మన వెహికల్ వెళ్ళదండి, కంపల్సరీ ఎయిదర్ ట్రెక్కింగ్ అయినా చేయాలి లేదా 4x4 వెహికల్ రెంట్కైనా తీసుకోవాలి. ఇక్కడ మేము 4x4 వెహికల్ రెంట్కి తీసుకున్నాము. మాకు పడింది 1200 పడిందండి. రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది, మన వెహికల్స్ అయితే వెళ్ళవు ఖచ్చితంగా, వాకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పైకి వెళ్ళే రూట్ అండి, ఇలా ఉంటుంది. కానీ విజువల్స్ ఉంటాయండి పైకి వెళ్ళాక, వ్యూస్ ఎలా ఉంటాయి ఆఫ్ ది ట్రెక్కింగ్. చూస్తున్నారు కదండి, ప్యూర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయండి, మన మామూలు వెహికల్స్ అయితే చాలా కష్టం వెళ్ళడం. పైకి వెళ్తున్న కొద్ది వ్యూస్ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా పైకి వెళ్ళాక ఉంటుందండి అసలు, దేవుడు ఎంత అందాన్ని క్రియేట్ చేశాడంటే, స్వర్గం లాంటి లోకాన్ని క్రియేట్ చేశాడండి. జస్ట్ ఏంటంటే మనం చూడట్లేదు, చూస్తే ఎంతో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. మెయిన్గా మన ఇండియాలోనే ఎన్నో మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పైకి వెళ్ళే రూటు, ఆ 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ రూట్. నార్మల్గా ఎవరైనా నడవాలి అనుకుంటే ఈ 5 కిలోమీటర్స్ నడవచ్చండి.
నడిచే వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు ఇది. నడుస్తారు. ఇదిగోండి మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు చాలామంది ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్తున్నారు. సో ఇలా కూడా వెళ్ళొచ్చండి. లేదంటే ఇప్పుడు మనం వెళ్తున్నట్టు 4x4 వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. చూడండి లొకేషన్స్, మీరే చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా లాస్ట్ లెగ్ అండి ఇది. లాస్ట్ లెగ్లోకి వచ్చి జీప్ మనల్ని ఒక పాయింట్ దగ్గర దించుతారు. ఆ పాయింట్ దగ్గర దించిన తర్వాత నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 500 to 1 kilometer ట్రెక్ అయితే బై వాక్ చేయాలండి. అక్కడి నుంచి వెహికల్స్ అలౌ చేయరు మనకి. సో ప్రిపేర్ అయి ఉండండి ఒక 500 meters to 1 kilometer ట్రెక్ చేయడానికి. చూశారు కదా ఎంత దారుణంగా ఉందో రోడ్డు. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అది ఆ 4x4 వెహికల్ మహీంద్రా 4x4 కాబట్టి ఎక్కగలుగుతుంది. అదే మన నార్మల్ వెహికల్స్ అయితే తుక్కు అయిపోతుంది. బైక్స్ కూడా లోపలికి అలౌ చేయరండి. అక్కడ ఏ ప్రైవేట్ వెహికల్ని పైకి అలౌ చేయరు. ఇదిగోండి, ఇది మనం పైకి వచ్చేసాం. పైకి వచ్చాక ఇక్కడ ఆపుతారండి మనకి. ఇక్కడి నుంచి ఆ గేట్ దాటి మనం ఆ పై దాకా వెళ్ళాలండి. నాకైతే చాలా కష్టం అనిపించింది. అంటే నాకు కొంచెం కాలు బాగోదు కాబట్టి కష్టం అనిపించింది. బట్ ఆ కష్టం అంతా పైకి వెళ్ళాక పోతుందండి. బిలీవ్ మీ, పైకి వెళ్ళాక చూసే అద్భుతం అనిర్వచనీయమైందండి. అసలు నా ఫేస్లో నేను ఎంత ఆనందంగా చూశానంటే, ఫస్ట్ టైం ఆ అందాన్ని చూసేసరికి అసలు నాకు 2 కళ్ళు చాలలేదు. సో అది మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు, చూడండి. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Skyscrapers hum a steady tune. Stars colliding under the moon. Our laughter echoes citywide, a symphony where hearts collide. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow of fleeting time, a spark of love that feels divine. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow of fleeting time, a spark of love that feels divine. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Electric bloom, we're alive tonight. Hearts on fire, burning bright. Keep us glowing, let it stay. Forever young in this display. అలా అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము బయలుదేరిపోయామండి మా నెక్స్ట్ రిసార్ట్ పాయింట్కి. ఈసారి హోమ్ స్టే కాకుండా రిసార్ట్ తీసుకున్నాం. ఒక అద్భుతమైన రిసార్ట్ అండి.
ఆ రిసార్ట్ పేరు వచ్చేసి షూలిన్ హిల్ వ్యూ రిసార్ట్. ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓపెన్ అయ్యి జస్ట్ 1 మంత్ అయిందండి. దీంట్లో మనకి కాటేజెస్ ఉంటాయి. ఆ కాటేజెస్ వచ్చేసి మనకి దేవరమానే వ్యూ పాయింట్ అని ఉంటుందండి. ఆ వ్యూ పాయింట్ ఫుట్ హిల్స్లోనే ఉంటాయి ఈ కాటేజెస్. మీకు రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను కొంచెంసేపట్లో, చూడండి. కరెక్ట్గా మన రూమ్ నుంచి దేవరమానే కొండ మొత్తం అద్భుతంగా కనిపిస్తుందండి ఆ మంచుతో పాటు. ఆ దేవరమానే వ్యూ పాయింట్కి కిందే కరెక్ట్గా ఈ హిల్ రిసార్ట్ ఉంటుంది. ఈ రిసార్ట్ కాస్ట్ వచ్చేసి మనకి పర్ కాటేజ్ 9,000 విత్ బ్రేక్ఫాస్ట్ పడిందండి. అదే విత్ ఫుల్ ఫుడ్ అనుకుంటే 12,000 పడుతుంది ఒక్క కాటేజ్. అదృష్టం ఏంటంటే మేము 2 కాటేజెస్ బుక్ చేసాము. యాక్చువల్గా ఒక్క కాటేజే బుక్ చేసాం విత్ ఎక్స్ట్రా బెడ్, బట్ ఎవరూ లేరని చెప్పి మాకు 2 కాటేజెస్ ఇచ్చేసారు. సో 1 డే 2 కాటేజెస్ 1 కాటేజెస్ మనకి ఫ్రీగా వచ్చినట్టు ఇందులో. సో ఇదండి షూలిన్ హిల్ వ్యూ రిసార్ట్. ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా. మీకు అక్కడ కనిపించేదే దేవరమానే హిల్ అండి. యాక్చువల్గా దేవరమానే వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఈ రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి మాకు 5:30 to 6 మధ్య అయిందండి. యాక్చువల్గా ఆ టైంలో బాగుంటుందంట, కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడే చాలా దూరం ప్రయాణించి రావడం వల్ల మేము ఇంకా రెస్ట్ తీసుకుందాం, రేపు పొద్దున వెళ్దాం అనుకున్నాం. బట్ అది కూడా అవ్వలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఫుల్ వర్షం వల్ల వెళ్ళినా మనకు వేస్ట్. పైన అంతా క్లౌడ్స్ కనిపిస్తాయి, వ్యూ పాయింట్ అంత అందంగా కనిపించదు. సో రిసార్ట్వి కొన్ని షార్ట్స్ పెడతాను, చూడండి. హాయ్ అండి. మార్నింగ్ లేవగానే ఈ వ్యూతో లెగిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అలా బాల్కనీలో ఒక మంచి కాఫీ కప్తో కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అలా టైం స్పెండ్ చేసామండి.
ఇక్కడ ఎలాంటి సిగ్నల్ మనకు దొరకదు. మన బిజీ లైఫ్ నుంచి చాలా దూరంగా వచ్చి ఇలాంటి వ్యూని ఎంజాయ్ చేయాలి అంటే ఈ రిసార్ట్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ రిసార్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా రూమ్ టూర్ చేద్దామా? రూమ్ టూర్ ఇది వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్ అండి. కాటేజ్లో మనకు ఆ తలుపు ఇస్తాడు. ఆ తలుపు నుంచి బయటకు వెళ్తే బాల్కనీ ఉంటుంది. చిన్న ఉయ్యాల లాంటిది ఉంది కదా బయట, అది కూడా ఉంటుంది. చూడండి వ్యూ. మనకు పొద్దున లేవగానే మనకి ఎదురుగుండానే దేవరమానే హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ అందం అయితే చెప్పాను కదా, అసలు మాటల్లో వర్ణించలేను అసలు. ఇది బాల్కనీ అండి. బాల్కనీ నుంచి ఇక్కడ కూర్చొని మేము చాలాసేపు అసలు వేడి కాఫీతో ఆ చల్లటి వెదర్ని ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసాము. చాలా మంచి టైం స్పెండ్ చేసామండి రిసార్ట్లో మాత్రం. 2 days ఉన్నాం మేము. 2 days కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాం. నైట్ టైం అయితే ఫైర్ క్యాంప్ వేశారు. ఆ ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్నాం వర్షంలో. ఎంత బాగుందంటే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలని అనిపిస్తుంది. ఇంకా వాష్రూమ్ చూపిస్తానండి. వాష్రూమ్ అయితే న్యాచురల్ లైటింగ్తో ఉంటుంది. పైనుంచి న్యాచురల్ లైటింగ్ పడుతూ ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే వాష్రూమ్ కూడా. రిసార్ట్ మెయింటెనెన్స్ అండి, వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువేనండి. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్ని. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుడ్ ముందే చెప్పుకోవాలండి. ఇక్కడ ఫుడ్ ఎప్పటికప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి తెప్పించి వండుతారు. కానీ మనకి ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు కావాల్సింది ఏదైనా సరే వండి పెడతారు. అక్కడ మన తెలుగు అతనే ఒక అతను ఉన్నాడండి. అతనే మమ్మల్ని బాగా హెల్ప్ చేశాడు. ఇది మనకి ఇంకొక సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చిన్న స్విమ్మింగ్ పూల్ అండి. ఈ స్విమ్మింగ్ పూల్ మనకు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు నార్మల్గా స్విమ్మింగ్ పూల్స్ని అలో చేయరు అనమాట రిసార్ట్స్లో. సో ఏ కాటేజ్కి ఆ కాటేజ్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చేసాడు. ఇంకా ఇప్పుడు మీకు కొన్ని మంచి వ్యూస్ చూపిస్తాను, చూడండి. డ్రోన్ వ్యూస్. The neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Skyscrapers hum a steady tune. Stars ఇంకా సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము బయలుదేరిపోయామండి ఊటీ వైపు. ఊటీకి వెళ్ళే దారిలో మనకి వయనాడు, కుకి, ధర్మస్థల 3 తగులుతాయండి. మేమైతే ధర్మస్థలలో చూసుకొని కుకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. ఇది 10 minutes పట్టింది మాకు దర్శనం. చాలా బాగా అయిందండి. ఇంకా ఈ వ్లాగ్లో ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్లో బందీపూర్ ఫారెస్ట్ మీదుగా మనం ఊటీ చేరుకోవడం అవన్నీ మీకు చూపిస్తానండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తుండండి. ఇప్పటిదాకా చూసిన